వాట్స్కి స్కిన్ ట్యాగ్స్ ఆర్ పులిపిర్లకి కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏది ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, దేనికి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిన్ ట్యాగ్స్ చూడడానికి స్మూత్గా ఉంటాయి, టచ్ చేస్తే సాఫ్ట్గా ఉంటాయి. వాట్స్ రఫ్గా హార్డ్గా ఉంటాయి. ట్యాగ్స్ ఎక్కువగా బాడీ ఫోల్స్లో వస్తూ ఉంటాయి. మెడ మీద, అండర్ ఆర్మ్ ఫోల్డ్, థై ఫోల్స్లో, అబ్డామెన్ ఫోల్స్లో అండ్ ఐ ఫోల్స్లో కూడా రావచ్చు. వాట్స్ ఎక్కువగా బియర్డ్ మీద, తలలో, చేతులకి, కాళ్ళకి వస్తూ ఉంటాయి. ట్యాగ్స్ అన్నది కొంతమందికి జెనెటిక్గా వంశపారంపర్యంగా కొంతమంది ఫ్యామిలీస్లో వస్తూ ఉంటుంది, లేదా అధిక బరువు ఉన్న ప్రెగ్నెన్సీలో రావచ్చు, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ థైరాయిడ్ కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనం స్కిన్ ట్యాగ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాట్స్ అన్నది వైరల్ ఇన్ఫెక్షన్, హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తుంది. మన స్కిన్ మీద ఎప్పుడన్నా చిన్న చిన్న కట్స్ అయినా, గాయం అయినప్పుడు మన చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న వైరస్ స్కిన్లో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు అది స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఇది పెరిగేటప్పుడు ఎటువంటి పెయిన్ కానీ, ఇచ్చింగ్ కానీ ఏమీ ఉండదు. సో మనం యూజువల్గా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. దీన్ని ఇలా వదిలేయడం వల్ల ఆ వైరల్ సెల్స్ ఎప్పుడైనా బియర్డ్ షేవింగ్ చేసుకున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కట్స్లో మళ్ళీ ఇదే వైరస్ ఎంటర్ అయ్యి మల్టిపుల్ వాట్స్ అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. స్కిన్ ట్యాగ్స్ ఒకసారి వచ్చిందంటే దానివల్ల పక్కన ఇంకొక పులిపిర్లు రావు. వేరాస్ వాట్స్ ఒక వాట్ నెగ్లెక్ట్ చేశామంటే దాని నుంచి చుట్టుపక్కల సరౌండింగ్ ప్లేసెస్లో కూడా వస్తుంది. మనం ఫింగర్తోని పద్దాక వాటర్ని టచ్ చేస్తూ ఉంటే కూడా చేతిలో కూడా చిన్న కట్స్ ఉన్నప్పుడు దాంట్లో కూడా ఇనాక్యులేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇది పాదాలకి చెప్పులు వేసుకోకుండా రఫ్ సర్ఫేసెస్ మీద నడుస్తున్నప్పుడు చిన్న చిన్న కట్స్ అయినా అక్కడ కూడా మనకి పాదాల్లో వైరస్ వాట్స్ అన్నది స్టార్ట్ అవుతాయి. ఆర్ఎల్స్ సలూన్స్లో కానీ ఎక్కడైనా రిపీటెడ్గా షేవింగ్ చేసుకున్నప్పుడు అక్కడ కూడా వాట్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బోత్ ద కండిషన్స్, ట్యాగ్స్, వాట్స్ రెండు పెయిన్లెస్ కండిషన్. ట్యాగ్స్ యూజువల్గా ఏసిమ్టమాటిక్, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చూడడానికి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి ఫ్రిక్షన్ వల్ల, బట్టలతో ర్యాపిడ్ వల్ల పెయిన్ రావడము, లేదా పులిపిరి దానంతకు అది ట్విస్ట్ అయినప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఇమ్మీడియట్గా రిమూవ్ చేసుకోవాలి. వాట్స్ మెడికల్ కండిషన్, మీరు రిమూవ్ చేసుకోకపోతే దాని నుంచి మీకు ఇంకా ఎక్కువ వాట్స్ వస్తుంది, లేకపోతే మీ పిల్లలు ఎవరైనా టచ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, స్కిన్ ట్యాగ్స్ అన్నది కాస్మెటిక్ కన్సర్న్, బట్ వాట్స్ అన్నది మెడికల్ కన్సర్న్. వాట్ ఎవరికైనా, మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి ఎవరికైనా సరే వాట్ ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు. అది పెయిన్ లేదు కదా అని వదిలేస్తే దాని నుంచి కొన్ని మంత్స్లో ఫ్యూ వాట్స్ వస్తూ ఉంటాయి. ఇమ్మీడియట్గా మనం రిమూవ్ చేసుకోవాలి. ట్యాగ్స్ కానీ వాట్ కానీ రెండు సింపుల్ ఎలక్ట్రోకాటరీ పద్ధతి ద్వారా లేదా ఫ్రాక్షనల్ CO2 లేజర్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. అండ్ స్కిన్ ట్యాగ్లో ఒక అపోహ ఉంది, ట్యాగ్ని రిమూవ్ చేస్తే మళ్ళీ అక్కడ దాని నుంచి కొత్త వస్తాయి, అలా ఏమీ ఉండదండి. ట్యాగ్స్ అనేది జస్ట్ స్కిన్ ఎక్స్ట్రా గ్రోత్, రిమూవ్ చేస్తే అక్కడ రాదు. బట్ బరువు వల్ల, మనం అనుకున్నట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, జెనెటిక్ కాసెస్ వల్ల వాళ్ళకి మిగతా ఏరియాస్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వైరస్ మనం ఎంత కరెక్ట్గా చేసినా కూడా మనకు కనిపించని 1 or 2 వైరల్ సెల్స్ ఉన్నా కూడా అక్కడ రికరెన్స్ రేట్ అన్నది ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు వాట్ రిమూవ్ చేసుకున్నాక ఒక 1 monthలో మళ్ళీ ఏమన్నా గ్రోత్ వస్తున్నట్టు ఉంటే సెకండ్ టచ్అప్కి వెళ్ళండి. మీరు నెగ్లెక్ట్ చేశారంటే దీని నుంచి మళ్ళీ కొత్త వాట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మీరు ఒక్కళ్ళే ఉంచుకోకుండా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాట్స్ ఎవరికన్నా ఉంటే ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పండి.